ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు ఆ 24 అవర్స్ని ఏ విధంగా డివైడ్ చేసుకోవాలి అనేది చెప్పాను. అంత చెప్పంగా కూడా ఈరోజు శ్రీజ అనే అమ్మాయి మళ్ళీ ఫోన్ చేసి, సార్ నాకు ఎగ్జామ్ ఉంది, తెలుగు ఎగ్జామ్ ఉంది, నాకు భయం అవుతుంది, నేను ఏం చేయాలి, మీరు చెప్పింది నాకు ఒక్కటి గుర్తులేదని చెప్పి ఫోన్ చేసింది. సో ఇలాంటి ఒక శ్రీజకే కాకుండా ఎంతోమంది శ్రీజలకు తెలవాలని మళ్ళీ వీడియో చేస్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా వినండి 10వ తరగతి విద్యార్థులు. సో ఎగ్జామ్స్ టైంలో ఏమి చేయాలి? రేపు హిందీ ఎగ్జామ్. సార్ రేపు ఏదన్నా కానీ ఎగ్జామ్ ఉందిగా. సో 4:30కి లేవగానే ఫస్ట్ 10 మినిట్స్ ఒక 10 మినిట్స్ ప్రశాంతంగా మెడిటేషన్ చేయండి. అది కూడా మీకు ట్యాగ్లా అక్కడ ఇస్తున్నా. సో మెడిటేషన్ అనేది మీరు ఎన్నెన్నో ఎక్సర్సైజ్ చేస్తున్నారండి జీవితంలో. అటు వాలీబాల్ ఆడుతున్నారు, ఇటు క్రికెట్ ఆడుతున్నారు, అటు జిమ్కి వెళ్తున్నారు, సో ఇటు యోగాసనాలు చేస్తున్నారు, సూర్య నమస్కారం చేస్తున్నారు, వాకింగ్ చేస్తున్నారు, రన్నింగ్ చేస్తున్నారు, జంపింగ్ చేస్తున్నారు, జాగింగ్ చేస్తున్నారు. అదంతా బాడీ ఎక్సర్సైజ్. మైండ్ ఎక్సర్సైజ్ మీరు చేయడం లేదు. కాబట్టి మీకు పరిపరి విధాలుగా ఆ మనసు పరిగెడుతూ ఉంటుంది. స్థిరమైనటువంటి మనసు కొరకు, ప్రశాంతమైనటువంటి మనసు కొరకు మీరు ఏం చేయాలంటే 10 మినిట్స్ మైండ్ ఎక్సర్సైజ్ చేయండి. చేశారు. చేసినాక మళ్ళీ మార్నింగ్ టైంలో అంతా సంవత్సరం అంతా చదివిందంతా ఒక్కసారి మెయిన్ పాయింట్స్, కీ పాయింట్స్, హెడ్లైన్స్ అన్నీ చూసుకున్నారు. చూసుకున్న తర్వాత 6:37 అయింది. 6:37 అయిన తర్వాత మీరు బ్రష్ వేస్తారు. బ్రష్ వేసి స్నానం చేస్తారు. స్నానం చేసినాక సో అప్పటికే మీరు బ్రష్ వేసి స్నానం చేసే వరకు అందరు లేస్తారు. మీ ఇంట్లో వాళ్ళతోటి అనవసరమైనటువంటి ముచ్చట్లు పెట్టకండి, అన్నెసెసరీగా మాట్లాడకండి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు అంటే మీరు నిన్న చదివినటువంటి చదువంతా మీ బ్రెయిన్లో న్యూరాన్స్లో స్ట్రాంగ్ బాండ్స్ తోటి నిక్షిప్తమైపోవాలంటే మీరు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడితే మళ్ళీ కొత్త ఆలోచనలు వచ్చి ఇందులో చేరి పాతవి కొన్ని డిలీట్ అవుతూ ఉంటాయి. సో బ్రెయిన్ యొక్క కెపాసిటీ ఏంటంటే 5 లక్షల విషయాలను గుర్తుపెట్టుకోవడం. సో ఒక విషయం ఇప్పుడిప్పుడే నువ్వు గుర్తుపెట్టుకున్నావంటే మళ్ళీ అనవసరంగా మాట్లాడితే మళ్ళీ ఆ విషయం వచ్చి ఇంతకుముందు పాత విషయం బయటకు పోవచ్చు, లేకుంటే ఇప్పటిది కూడా బయటకు పోవచ్చు. కాబట్టి అనవసరమైనటువంటి విషయాలు మాట్లాడితే సో మీరు చదివినటువంటి ఆ చదువు యొక్క న్యూరాన్స్ యొక్క బాండ్స్ వీక్ అయ్యి మీకు ఎగ్జామ్స్లో గుర్తు రాకుండా ఉండే అవకాశము ఉంటుంది. సో మంచిగా మౌనాన్ని పాటించి అవసరమైనటువంటి ముచ్చట్లు పెట్టి అల్పాహారం ఏ విధంగా తీసుకోవాలంటే ఈజీలీ డైజెస్టెడ్ బ్యాలెన్స్డ్ వెజిటేరియన్ డైట్ లాగానే తేలికగా మీరు అల్పాహారం తీసుకోవాలి. ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోకండి. ఆయిల్ ఫుడ్ తీసుకుంటే ఆక్సిజన్ దాన్ని జీర్ణం చేయడం కొరకు కిందికి వెళ్తే బ్రెయిన్ డల్ అవుతుంది. బ్రెయిన్ డల్ అయితే నీకు చదివింది గుర్తురాదు. గుర్తొచ్చినా ఫాస్ట్గా నువ్వు ఎగ్జాము రాయలేవు. కాబట్టి సో ఇడ్లీలు కానివ్వండి, చపాతీ కానివ్వండి, లేకుంటే దోశ కానివ్వండి, మీరు ఏదైనా తీసుకోండి, ఆయిల్ తక్కువ ఉన్నటువంటిది కొంచెం ఎక్కువగా తీసుకోకండి. అల్పాహారం అంటే అల్పంగానే తీసుకోండి, అధికంగా తీసుకోకండి. అధికంగా తీసుకున్నా ఆయిల్ లేకపోయినా అధికంగా తీసుకుంటే ఆక్సిజన్ మ్యాక్సిమం ఇటు వెళ్తుంది. సో ఇటు తగ్గిపోతుంది. ఇటు తగ్గిపోయిందంటే బ్రెయిన్ డల్ అవుతుంది. బ్రెయిన్ డల్ అయిందంటే నువ్వు డల్గా ఎగ్జామ్ రాస్తూ ఉంటావు. కాబట్టి మీరు అల్పాహారాన్ని అల్పంగా భుజించండి. భుజించిన తర్వాత ఇక మీరు ఆల్రెడీ మీ యొక్క ఎగ్జామినేషన్ కిట్ ఉంటుంది. ముఖ్యంగా హాల్ టికెట్, ఒక 2-3 పెన్నులు, ఎరైజర్, పెన్సిల్, సో ప్యాడ్, స్కేల్, ఇవన్నీ మీకు సంబంధించినవి మీరే పట్టుకుపోండి. ఎగ్జామినేషన్ కిట్ అంటే అదొక యుద్ధానికి, కథన రంగానికి వెళ్ళేటప్పుడు అదొక కిట్. ఒక సైనికుడు యుద్ధానికి పోతున్నాడంటే షూ వేసుకుంటాడు, డ్రెస్ వేసుకుంటాడు, క్యాప్ పెట్టుకుంటాడు, బుల్లెట్స్ ఉంటాయి, గన్ ఉంటుంది. అక్కడ దగ్గరికి వెళ్ళి ఇంకొకరి గన్ అడుక్కోడు, ఇంకొకరి బుల్లెట్స్ అడుక్కోడు, సో ఇంకొకరి డ్రెస్ వేసుకోడు. కాబట్టి మీకు సంబంధించినటువంటి మెటీరియల్ మీరే తీసుకొని వెళ్ళండి. వెళ్ళేటప్పుడు మీ ఫ్రెండ్స్ కలుస్తూ ఉంటారు, మీరు ఆటోలలో వెళ్తూ ఉంటారు, అక్కడ అనవసరమైనటువంటి ముచ్చట్లు అస్సలే పెట్టకూడదు. ఎగ్జామినేషన్కి బిఫోర్ 1 అవర్ మీ బ్రెయిన్కు బాగా విశ్రాంతి ఇవ్వండి. అంటే మీరు ఏమీ మాట్లాడకండి. మాట్లాడితే మీకు ఎగ్జామ్లో గుర్తు రాదు, ఎగ్జామ్ తర్వాత గుర్తొస్తాయి. ఎందుకు? ఎగ్జామ్లో మనం సైలెన్స్ మెయింటైన్ చేస్తాం కాబట్టి ఆ సైలెన్స్ తర్వాత 1 గంట 2 గంటల తర్వాత మీరు చదువుకున్నవి చాలా వరకు గుర్తొస్తూ ఉంటాయి.
అంటే ఏంటి, అక్కడ సైలెన్స్ మెయింటైన్ చేసినాం. దానికి బిఫోరే నువ్వు ఒక 2-3 గంటలు సైలెన్స్ మెయింటైన్ చేసినాం అనుకోండి, నిన్న చదివినటువంటిది సంవత్సరం పొడవుతో చదివినటువంటి విషయాలు పర్ఫెక్ట్గా గుర్తొస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఆ ఆటోలో వెళ్ళేటప్పుడు అనవసరమైనటువంటి ఆలోచనలు, ఎక్కడో పేపర్ లీక్ అయిందని, వాట్సాప్లో వచ్చిందని, ఈ క్వశ్చన్స్ వచ్చినాయని, ఆ క్వశ్చన్స్ వచ్చినాయని, నిన్న ఎగ్జామ్ నేను ఇట్లా రాశానని, నువ్వెట్లా రాశావు, నువ్వే క్వశ్చన్కి ఎన్ని మార్కులు వస్తాయి, ఏది తప్పు చేసినావు, ఏది రైట్ చేసినావు, ఇదంతా అనవసరం. సో నువ్వు మౌనాన్ని పాటించు, నిశ్శబ్దాన్ని పాటించు, వీలైతే పరిమితంగా మాట్లాడు. అది నీకు మంచి జీవితాన్ని ఇస్తుంది. ఓకే, ఎగ్జామినేషన్ హాల్ కాడికి వెళ్ళావు ఎగ్జామినేషన్ కిట్ తోటి. సో బిఫోర్ హాఫ్ అన్ అవరే నిన్ను రూమ్లోకి పంపిస్తారు. అందులోకి వెళ్ళినాక కూడా నీవు ఎట్టి పరిస్థితిలో ఇతరులతోటి ముచ్చట్లు పెట్టకు, ప్రశాంతంగా కూసో. ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ దీర్ఘంగా శ్వాస వదిలే ప్రయత్నము చేయి. ఎందుకు చేయాలి? కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఎందుకు చేయాలి కళ్ళు మూసుకొని అంటే, ఎగ్జామ్ అన్నప్పుడు తప్పకుండా నిజంగా నీవు చదివితే, నిజమైనటువంటి పరీక్ష కొరకు నువ్వు నిజంగా ప్రిపేర్ అయితే, స్వయం కృషితోటి నువ్వు పైకి రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటే తప్పకుండా నీ మనసులో కొంత ఒత్తిడి ఉంటుంది. సో కొంత ఒత్తిడి ఉన్నదంటే పరీక్ష బాగా రాయలేవు. సో నువ్వు దీర్ఘంగా నిటారుగా కూర్చొని దీర్ఘమైనటువంటి శ్వాసలు జరుపుతూ ఉంటే ఆక్సిజన్ బ్రెయిన్కి మ్యాక్సిమం వెళ్తుంది. సో మ్యాక్సిమం వెళ్ళడే కాకుండా నువ్వు శ్వాస మీద మనసు ఉంచుతావు కాబట్టి అదొక మెడిటేషన్ అన్నమాట. సో మ్యాక్సిమం ఆక్సిజన్ బ్రెయిన్కి వెళ్తే నీ బ్రెయిన్ బాగా షార్ప్గా పనిచేస్తుంది, యాక్టివ్గా పనిచేస్తుంది, రీఫ్రెష్ అవుతుంది. అంతేకాకుండా నీ బ్రెయిన్లో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. సెరటోనిన్, డోపమైన్, ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్, మెలటోనిన్. ఇన్ ద సేమ్ వే కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ రెడ్యూస్ అవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి నువ్వు ఒక 10-15 నిమిషాల ముందు నువ్వు హాల్లోకి వెళ్ళినాక ఎవరితోటి అనవసరమైనటువంటి ముచ్చట్లు పెట్టకుండా ప్రశాంతంగా చిరునవ్వు నవ్వుతూ నిటారుగా కూర్చొని దీర్ఘమైనటువంటి ఉచ్ఛ్వాస దీర్ఘమైనటువంటి నిశ్వాస జరుపుతూ ఆ ఉచ్ఛ్వాస నిశ్వాస పైన నువ్వు ఫోకస్ చేయి. అద్భుతమైనటువంటి ఫలితాలు, అద్భుతమైనటువంటి ఏకాగ్రత, అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి, నిన్న చదివినటువంటి విషయాలు నీటి బుడగల్లాగా కింద నుంచి పైకి ఏ విధంగా ఎక్కి వస్తుంటాయో అలా ఎక్కి రావడానికి ఇది ఒక మంచి ఔషధమైనటువంటి టెక్నిక్. ఇది చేసినాక బెల్ అవుతుంది. సో ఒక 3-4 మినిట్స్ 5 మినిట్స్ ముందు బెల్ అవుతుంది. సో బెల్ అయ్యేటప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరిచి ప్రశాంతంగా ఉంటుంది మనసు. అప్పటికే ఆల్రెడీ నీవు దీర్ఘమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరిపావు, శ్వాస మీద ధ్యాస ఉంచావు. తర్వాత ఏం చేస్తామంటే ఇక 5 మినిట్స్ బిఫోర్ మీకు ఈ మెయిన్ ఆన్సర్ షీట్ ఇస్తూ ఉంటాడు. సో మెయిన్ ఆన్సర్ షీట్లో మంచిగా మార్జిన్స్ కొట్టి ఇక మెయిన్ క్వశ్చన్ పేపర్ ఇవ్వడం కొరకు రెడీగా ఉంటాడు. సో క్వశ్చన్ పేపర్ ఇచ్చే ముందు ఒక 3 నిమిషాలు ఎడమ చేయి యొక్క పిడికిలి ఇలా బిగిస్తూ, ఇలా స్ట్రెచ్ చేస్తూ, ఇలా ముడుస్తూ, ఇలా స్ట్రెచ్ చేస్తూ, ఇలా ముడుస్తూ, ఇంతొద్దు కిందనే ఇక్కడనే ఎవరికి తెలియకుండా. సో ఎవరికి తెలియకుండా ఇలా టైట్ స్ట్రెచ్, టైట్ స్ట్రెచ్, టైట్ స్ట్రెచ్, మైండ్ ఇక్కడే ఫోకస్ చేయండి. సో ఎడమ చేతిని పిడికిలి బిగించి అలా స్ట్రెచ్ చేయడం వల్ల నీ బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది, నీ బ్రెయిన్ షార్ప్ అవుతుందని ఒక అధ్యయనంలో తేలింది. రైట్? ఓకే. చేసినాక క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే కళ్ళు మూసుకొని నీకు నీవే అద్దంలో చూస్తూ నవ్వుతున్నట్లుగా మురిసిపో. వండర్ఫుల్ టెక్నిక్. ఎందుకంటే నీకు నువ్వే క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఒక 1 మినిట్ అద్దంలో చూస్తూ నవ్వుతూ నీ అందాన్ని చూస్తూ మురిసిపోతున్నట్లుగా నవ్వుతూ ఉంటే నీ బ్రెయిన్ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతూ నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఇక నీ పేపర్ను చూడకముందు నేను పరీక్ష బాగా రాయగలను, సో నాకు అన్ని చదివినవి వస్తాయి, ఒకవేళ చదివినవి రాకపోయినా నేను ఆల్రెడీ దీర్ఘమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస జరిపాను కాబట్టి అద్భుతంగా నేను పేపరు రాయగలను, నేను అనుకున్నటువంటి గ్రేడ్ తప్పకుండా వస్తుంది అని చెప్పి పాజిటివ్ థింకింగ్ అంటే ఆత్మవిశ్వాసంతో మీరు ఆ పేపర్ చదివే ముందు ఒక 1 మినిట్ విత్ ఇన్ మైండ్ మీరు రిపీట్ చేసుకోండి. లేదా పేపర్ చదవకముందు చేసుకున్నా పర్వాలేదు, లేదా మీరు దీర్ఘమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస జరిపినప్పుడు చేసుకుంటే ఇంకా బెటర్, మనకు టైం కలిసి వస్తుంది.
సో దీర్ఘమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస జరిపేటప్పుడు నేను పొందగలను, నేను సాధించగలను, నేను ఛేదించగలను, నేను నా గోల్ రీచ్ అవ్వగలను, 10/10 సాధించగలను, అన్నీ చదివినవి వస్తాయి, అద్భుతంగా పరీక్ష రాయగలను అని పాజిటివ్ థింకింగ్ తోటి మీరు ఆ దీర్ఘమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరపండి. సో అప్పుడు మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మీకు ధైర్యం పెరుగుతుంది. ఓకే, పేపరు చూసావు, పేపరు స్పష్టంగా మీరు ఒక 10 నిమిషాలు పర్ఫెక్ట్ చదవండి. దబా 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 అని ఫస్ట్ క్వశ్చన్ చదవగానే చూసి ఎగ్జామ్ రాయకండి. సో పేపర్ మీరు స్పష్టంగా 10 నిమిషాలు చదివి ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్. సో నీకు ఏది ఏ సెక్షన్లో ఏ క్వశ్చన్ పర్ఫెక్ట్గా వస్తుందో ఫస్ట్ దాన్ని దించు. చుక్కల్లాగా ఉండాలి రైటింగ్, పర్ఫెక్ట్గా కొట్టివేతలు లేకుండా, సో దిద్దులు లేకుండా పర్ఫెక్ట్గా దించేసి తర్వాత ఏ సెక్షన్లో క్వశ్చన్ వస్తుందో నెక్స్ట్ ఆ సెక్షన్ వేసి ఆ నెంబర్ వేసి ఇలా ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టుగా ఒక 3-4 పేజీలు పర్ఫెక్ట్ ఆన్సర్స్ నీకు వచ్చినాయి రాయి. తర్వాత పర్ఫెక్ట్ లేకుండా మీడియం సైజ్ క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత స్టార్ట్ చేసుకో. దానికి క్వశ్చన్కి అనుకూలంగా మీరు రాయాలండి. సో 1 మార్క్ క్వశ్చన్, నీ పేరేంటి? నా పేరు శ్రీజ. అంతేగాని మా తాత పేరు పలాని రామయ్య, మా ముత్తాత పేరు ఎల్లయ్య, మా తండ్రి పేరు మల్లయ్య, నా పేరు శ్రీజ. నో. సో 1 మార్కు క్వశ్చన్స్కి 2 మార్కుల క్వశ్చన్స్కి నువ్వు ఒక 2 సెంటెన్సులు లేదా 3 సెంటెన్సులలో ఆన్సర్ ఇవ్వు. అట్లాగే 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 4 మార్క్స్ క్వశ్చన్స్కి 7-8 సెంటెన్సులలో ఆన్సర్ ఇవ్వాలండి. పర్ఫెక్ట్గా నువ్వు పర్ఫెక్ట్గా బుల్లెట్ పాయింట్స్ రాస్తున్నావంటే 7-8 మ్యాక్సిమం సరిపోతుంది. అట్లాగే 6 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 6 మార్క్స్ క్వశ్చన్స్కి నువ్వు 1 మార్క్ లాగా రాయకు, 4 మార్క్స్ లాగా రాయకు. దానికి దాదాపుగా మీకు పైన హింట్స్ ఇస్తాడు, ఇన్ని సెంటెన్సులలో రాయమని. సో అన్ని సెంటెన్సులలో రాసే ప్రయత్నము చేయండి. మెయిన్ ఆన్సర్ షీట్ పైన OMR షీట్ ఉంటుంది. సో ఆ OMR షీట్ అది మీదేనా ఒక్కసారి చూసుకోండి. మెయిన్ అది చూసుకున్నాక దానికి మార్జిన్ కొట్టేసి పర్ఫెక్ట్గా ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టుగా క్వశ్చన్స్ అన్ని దించినాక ఇక మీరు అది అయిపోయిన తర్వాత నువ్వు ఎక్స్ట్రా అడిషనల్ తీసుకుంటావు. 1, 2, 3, 4, 5 అట్లా తీసుకుంటా ఉంటావు. ఫస్ట్ తీసుకున్న వెంటనే దానికి నెంబర్ వేయండి. రాసేటప్పుడు మధ్యలో నీకు ఏదైనా గుర్తు రాకపోతే ఎడమ పిడికిలి ఇలా టైట్ చేసుకుంటూ, ఇలా స్ట్రెచ్ చేసుకుంటూ, ఇలా బిగిస్తూ, ఇలా స్ట్రెచ్ చేస్తూ కళ్ళు మూసుకొని ఒక 1 or 2 minutes దీర్ఘమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస జరపండి. మీకు ఇంతకుముందు చదువుకున్నటువంటి విషయాలు జ్ఞాపకం వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్స్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్. ఓకే, ఇక మీరు నంబర్స్ వేస్తూ రాశారు. నంబర్స్ వేస్తూ రాసినాక టైమ్ ఈజ్ వెరీ గోల్డ్. మీరు సంవత్సరం చదివినటువంటి ఆ కష్టానికి మీరు ఫలితాన్ని అనుభవించబోతున్నారు ఈ 3 అవర్స్లో. కాబట్టి సమయం చాలా విలువైంది. ఏ క్వశ్చన్కు ఎన్ని లైన్స్ రాయాలి, ఎంత టైం కేటాయించాలి, ఎన్ని క్వశ్చన్స్ రాశాను, ఎంత టైం ఉంది, ఇంకా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో మధ్యలో టైం చూసుకుంటూ మీరు ఆ ఆన్సర్ పేపర్ రాయండి. సో టైం చూడకుండా తీరా మెల్లమెల్లగా రాసుకుంటూ వెళ్తే లాస్ట్ ½ an hour ఉందనగా ఆ సగమే అయిపోయింది అనుకోండి, టెన్షన్ పెరుగుతుంది, వచ్చే ఆన్సర్ కూడా రాదు. ఇక రాశారు కంప్లీట్గా మీ ఆన్సర్ మొత్తం టోటల్గా పార్ట్ ఏ అయిపోయింది. పార్ట్ బి ఇస్తారు. పార్ట్ బి ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి, 10 క్వశ్చన్స్కి 7-8 క్వశ్చన్స్ దాదాపుగా ఈజీ అండర్స్టాండింగ్ క్వశ్చన్స్ వస్తాయి. ఒక 2-3 క్వశ్చన్స్ అక్కడ ఉన్న టీచర్స్ కూడా తెలియకపోవచ్చు. సో నీవు చదివినటువంటి ఆ సబ్జెక్టే కొంచెం డీప్గా ఉంటుంది. సో అప్లికేషన్ మెథడ్లో ఉంటాయి. దాన్ని బాగా ఆలోచించి సరి అయినటువంటి ఆ ఆన్సర్స్ ఆ బిట్ పేపర్లో మీరు రాయండి. అప్పుడు రాస్తే నీకు ఆ సబ్జెక్ట్లో 90 క్రాస్ అయిందంటే నీకు ఆ సబ్జెక్ట్లో A1 గ్రేడ్ వచ్చినట్టు. ఓకే, సో బిట్ పేపర్ అయిపోయింది, కట్టి ఇచ్చావు. సో పర్ఫెక్ట్గా ఒకసారి చూసుకొని మెయిన్ ఆన్సర్ షీట్, తర్వాత ఎక్స్ట్రా అడిషనల్ షీట్స్, తర్వాత బిట్ పేపర్ పర్ఫెక్ట్గా కట్టేసి కొంచెం వదులుగా కట్టేసి ఇన్విజిలేటర్కి ఇచ్చినాక సబ్మిట్ చేసినాక ఇక బయటకు వస్తావు. బయటకు వచ్చినాక పరీక్ష గురించి ఆలోచించకు. గతః అది చచ్చిన శవంతో సమానం. నువ్వెట్లా రాసినవి ఈ క్వశ్చన్, ఎన్ని మార్కులు వస్తాయి, అరే నేను తప్పు రాశాను, నేను రైట్ రాశాను. అప్పుడు నీ మనసులో ఆందోళన కలుగుతుంది, కుంగుబాటు కలుగుతుంది, ఒత్తిడి కలుగుతుంది. ఈ ప్రభావం మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ పైన పడుతుంది. కాబట్టి గతః
ఎగ్జామ్ ఈజ్ ఓవర్. దాని గురించి పట్టించుకోకండి. నెక్స్ట్ ఎగ్జామ్ గురించి ఆలోచించండి. సో మళ్ళీ బయటకు వచ్చి బైక్ ఎక్కుతావా లేకుంటే ఆటో ఎక్కుతావా, ఎక్కండి. మళ్ళీ అనవసరమైనటువంటి ఆలోచనలు వద్దు. సో ప్రశాంతంగా ఆటోలో మంచిగా నవ్వుకుంటూ చిన్న చిన్నగా ముచ్చటిస్తూ ఆటోలో వెళ్ళండి, ఇంటికి వెళ్ళండి. సో ఎగ్జామ్ రాయగానే అక్కడ బండ్ల మీద మీకు ఫాస్ట్ ఫుడ్ కానీ లేకుంటే జంక్ ఫుడ్ కానీ లేకుంటే బేకరీ ఫుడ్ కానీ లేకుంటే సమోసా కానీ లేకుంటే మిర్చి కానీ లేకుంటే బజ్జీ కానీ లేకుంటే దిల్ పసంద్ కానీ ఇలా రకరకాల ఫుడ్లు ఉంటాయి. ఆ ఫుడ్ ఎట్టి పరిస్థితుల్లో మీరు తీసుకోకండి. అందులో ఏముంటుందంటే న్యూట్రిషన్స్ నిల్, ఫ్యాట్ ఫుల్. ఏం చేస్తామంటే అవసరమైతే ఒక జ్యూస్ తాగు, పండ్ల రసం తాగు, పళ్ళు కొనుక్కోండి. సో మాట్లాడకుండా మౌనాన్ని పాటిస్తూ ఆటోలో ఎక్కి ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళినాక ప్రశాంతంగా ఫ్రెష్ అప్ అయి కొంచెం భోజనం చేసి మళ్ళీ హాయిగా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ పడుకోండి. పడుకొని లేచినాక మళ్ళీ బుక్కు తిరిగేయండి, బుక్కు పట్టండి, చదవండి 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 చదవండి. 50 మినిట్స్ చదివినాక మధ్యలో ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇవ్వాలి. ఆ బ్రేకులో ఫస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్ వెట్ క్లాత్ టెక్నిక్. వెట్ క్లాత్ టెక్నిక్ అంటే ఇది వాటర్ అండి. వాటర్లో కర్చీపును ఇలా ఫ్రెష్గా కడిగినటువంటి కర్చీపును ఇందులో తడిపాను, ఇలా పిండేస్తున్నాను. సో మీ ఈ కనురెప్పల పైన ఇలా ఆనించండి. ఇలా ఆనించి 2 చేతులు వెనుకకు తీసుకొని ఇలా ఉండండి. అద్భుతమైనటువంటి కాన్సంట్రేషన్, అద్భుతమైనటువంటి మెమొరీ, మీ మానసిక ప్రశాంతత రావడం కొరకు. సో బ్రెయిన్ మంచి హాయిగా గాఢంగా విశ్రాంతి తీసుకుంటుంది, బ్రెయిన్ రీఫ్రెష్ అవుతుంది, మైండ్ కామ్ డౌన్ అవుతుంది, పీస్ఫుల్ అవుతుంది, ముక్కురంధ్రాలు ఫ్రీగా బ్రీతింగ్ జరుపుతూ ఉంటాయి. సో ఇట్లా ఒక 10 నిమిషాలు మీరు వెట్ క్లాత్ టెక్నిక్ అంటాము. సో ఆ వెట్ క్లాత్ టెక్నిక్ ఫాలో అవ్వండి. అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మీ సొంతం. సో 50 మినిట్స్కి ఒక్కసారి అండి అది. ఓకే. సో అప్పుడప్పుడు చదివేటప్పుడు బోర్ వస్తుంది, లేకుంటే ఏదో రకరకాల శబ్దాలు విని ఉంటాం, లేకుంటే ఎవరో వచ్చి కొంత ఆటంకం కలిగిస్తూ ఉంటారు. అప్పుడు మీరు ఏం చేయాలంటే నిటారుగా కూర్చొని కళ్ళు మూసుకొని దీర్ఘంగా ఉచ్ఛ్వాస నిశ్వాస జరుపుతూ నీ ఇష్టదైవాన్ని స్మరించు. దీన్ని క్లీనింగ్ ఆఫ్ ద స్లేట్ అంటాం. క్లీనింగ్ ఆఫ్ ద స్లేట్ అంటే ఎవరో వచ్చి 5-10 నిమిషాలు ఏదో ముచ్చటించారు, ఏదో ఆటంకం కలిగించారు, ఏదో జరిగింది, మొత్తం నీ స్లేట్ పైన అంతా పిచ్చి గీతలు పడ్డాయి. సో కళ్ళు మూసుకొని నిటారుగా కూర్చొని ప్రశాంతంగా దీర్ఘమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస జరుపుతూ నీ ఇష్టదైవాన్ని స్మరిస్తే క్లీనింగ్ ఆఫ్ ద స్లేట్, పలకను క్లీన్ చేయడం అంటే నీ బ్రెయిన్, నీ మైండ్ మళ్ళీ ఫ్రెష్గా ఎంటీగా తయారవుతుంటుంది. అప్పుడు మళ్ళీ చదవాలండి. సో ఆ విధంగా మీకు ఆటంకం కలిగినప్పుడు చదవండి. ఇక మధ్యలో నీకు మైండ్ డిస్టర్బెన్స్ అయితే ఈ టెక్నిక్ కాకుండా అనులోమ్ విలోమ్ అనే ఒక ప్రాణాయామం ఉంటుంది. వండర్ఫుల్ ప్రాణాయామ అనులోమ్ విలోమ్. సో నేను 12 మినిట్స్ ఇక్కడ అనులోమ్ విలోమ్ ఉంది. ఇప్పటి వరకు దాదాపు 11 lakhs పీపుల్ చేశారు. ప్రతిరోజు 1500 నుంచి 2000 మంది చేస్తూ ఉంటారు ఆ ప్రాణాయామం. వెరీ పవర్ఫుల్. సో ఆ ప్రాణాయామం మీరు ఒక 2 to 3 మినిట్స్ చేయండి. అనులోమ్ విలోమ్ ఇక్కడ ఇస్తున్నాను, వెరీ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడన్నా చేయండి, వండర్ఫుల్. హైయెస్ట్ బెనిఫిట్స్, అన్లిమిటెడ్ బెనిఫిట్స్ అనులోమ్ విలోమ్ తోటి. సో మీరు ఇప్పుడు షుగర్ టెస్ట్ చేయించుకోండి, బీపీ చెకప్ చేసుకోండి, హార్ట్ రేట్ చెకప్ చేసుకోండి, పల్స్ రేట్ చెకప్ చేసుకోండి. ప్రశాంతంగా 5 నిమిషాలు అనులోమ్ విలోమ్ చేసినాక మళ్ళీ ఇవన్నీ చెకప్ చేసుకోండి. ఇమ్మీడియట్లీ మీ షుగర్ లెవెల్స్ కానించి అన్నీ కంట్రోల్లోకి వస్తూ ఉంటాయి. బీపీ కంట్రోల్లోకి వస్తుంది, పల్స్ రేట్ కంట్రోల్లోకి వస్తుంది, షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. అంటే అంత బెనిఫిట్ అన్నమాట. ఈవినింగ్ కాగానే ఫ్రూట్స్ తీసుకోండి. ఫ్రూట్స్ తీసుకుంటే మనకు మైక్రో న్యూట్రియాన్స్ ఉంటాయి. ఫ్రూట్స్ హెవీ కాస్ట్ ఉన్నాయి. ఎండాకాలం 250 kg ఉంది యాపిల్. సో మీరు ఎగ్జామ్స్ టైమ్స్ కాబట్టి ఒక కేజీ కొనుక్కోండి. కేజీ కొనుక్కొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 7 ఎగ్జామ్స్ కాబట్టి రోజుకొక యాపిల్ తిన్నా నీకు మంచి బెనిఫిట్ అవుతుంది. అంతే తప్ప ఆ ఇంట్లో జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్
అది ఎట్టి పరిస్థితుల్లో తినకండి. నాన్ వెజ్ అసలే ముట్టకండి. నాన్ వెజ్ ముడితే దాంట్లో ఎడ్రినల్ అనే రసాయనం ఉంటుంది. సో దాంతో మీ మెమరీకి దెబ్బ అని చెప్పి ఆల్రెడీ 10వ తరగతి విద్యార్థులకు 10 విజయ రహస్యాలని చెప్పి నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఆ జంక్ ఫుడ్ కానీ, ఫాస్ట్ ఫుడ్ కానీ, బేకరీ ఫుడ్ కానీ, నాన్ వెజ్ కానీ తినకండి. ముఖ్యంగా ఫ్రూట్స్ ఫాలో అవ్వండి. విటమిన్స్, మినరల్స్, మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. వాటితోటి జ్ఞాపక శక్తి, మెమరీకి మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. తేలికగా జీర్ణమయ్యే ఫుడ్ తీసుకోండి. ఆహారం గంటకు ఒక గ్లాస్ నీరు తాగండి. పర్ఫెక్ట్గా వాటర్ తాగండి. 3 నుంచి 4 లీటర్ల నీళ్ళు అవసరం మన బాడీకి. సో డీహైడ్రేషన్ అవుతుంది సమ్మర్లో, కాబట్టి పర్ఫెక్ట్గా గంటకు ఒక గ్లాస్ వాటర్ తాగండి. సో నాన్ వెజ్ తినకండి. ఫుడ్ తీసుకునేటప్పుడు ఒక 50% స్టమక్ నింపండి, ఒక క్వార్టర్ వాటర్ నింపండి, ఒక క్వార్టర్ ఎయిర్ రొటేషన్కి ఉంచండి. ఓకే, మధ్యాహ్నం భోజనం అప్పుడు కానీ లేకుంటే ఈవినింగ్ స్నాక్ అప్పుడు కానీ మజ్జిగ తాగండి. పెరుగు తినకండి. పెరుగు తింటే మళ్ళీ మత్తు వస్తుంది. నైట్లో పెరుగు తినండి. వీలైతే మీకు నిద్ర కూడా రావాలి కాబట్టి నైట్లో తినండి. సో ఈ విధంగా మధ్య మధ్యలో వెట్ క్లాత్ టెక్నిక్, సో క్లీనింగ్ ఆఫ్ ద స్లేట్ ఫాలో అవుతూ, అనులోమ విలోమ ఫాలో అవుతూ మీరు పర్ఫెక్ట్గా చదవండి. చదివి మీరు మళ్ళీ హాయిగా 6 to 7 అవర్స్ పడుకోండి. 7 అవర్స్ పడుకున్నాక మళ్ళీ నేను చెప్పింది సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. బిఫోర్ ఎగ్జామ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకండి. అది వెరీ ఇంపార్టెంట్. సో సైంటిఫిక్ రీజన్ ఏంటంటే బిఫోర్ ఎగ్జామ్ 2 to 3 అవర్స్ నువ్వు నిశ్శబ్దాన్ని పాటిస్తే దెన్ 3 అవర్స్ తర్వాత నువ్వు చదివిదంతా గుర్తొస్తుంది. ఇప్పుడే పిసపిస మాట్లాడి, అనవసరంగా మాట్లాడి డైరెక్ట్ ఎగ్జామ్కు వెళ్ళి 3 గంటలు నువ్వు ఎగ్జాము నిశ్శబ్దంగా ఉండి రాస్తే ఆఫ్టర్ ఎగ్జామ్ గుర్తొస్తుంది. ఎంతమంది చూడలేదండి, ఎన్ని సబ్జెక్టులకు చూడలేదు. నేను చిన్నప్పుడైతే ఈ విషయాలు నాకు ఎవ్వరు చెప్పలే. ఎగ్జామ్ తర్వాత గుర్తొచ్చేది, అరే ఇది ఇట్లా అట్లా ఎగ్జామ్లో గుర్తు రాలేదు అనే ఫీలింగ్ మీరు కూడా ఎక్స్పీరియన్స్ మీ జీవితంలో అనుభవించి ఉంటారు. కాబట్టి బిఫోర్ ఎగ్జామ్ 2 to 3 అవర్స్ మౌనాన్ని పాటించండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీ సొంతం. చదివేటప్పుడు ఒక లవంగం వేసుకోండి. సో నోరు కంట్రోల్ అవుతుంది. చదివేటప్పుడు అగరవత్తులు ముట్టించుకోండి దగ్గరలో, లేకుంటే కర్పూరం వాసన చూడండి. ఇక్కడి నుంచి థైమస్ అని బ్రెయిన్ దనక ఉంటుంది. అక్కడ వరకు ట్రాక్ క్లీన్ అవుతుంది. ట్రాక్ క్లీన్ అయితే పర్ఫెక్ట్గా మనకు చదివింది ఎక్కుతూ ఉంటుంది. సో మీకు వీలైతే టేబుల్ లైట్ అరేంజ్ చేసుకోండి. టేబుల్ లైట్ లేకపోతే మీరు ఇంట్లో చదువుకోండి. పోటీ పరీక్షలకు భవిష్యత్తులో మాత్రం నేను చెప్పాను, 10వ తరగతి విద్యార్థులకు 10 విజయ రహస్యాలు. మీ స్టడీ రూమ్ అనేది టెంపుల్ లాగా ఉండాలని చెప్పాను. అది ఫాలో అవ్వండి. మీరు భవిష్యత్తు ఎగ్జామ్స్కి ఇప్పుడు కాదు. సో ఇప్పుడు అది సాధ్యం కాదు. సో ఆ విధంగా మీ జ్ఞానేంద్రియాలను కంట్రోల్ చేసుకోండి. ముక్కు, నోరు, తర్వాత చెవులంటే శబ్దము. సో ఏమి శబ్దాలు లేకపోతే ఓకే, విండోస్ ఓపెన్ చేసి డోర్స్ ఓపెన్ చేసి చదువుకోండి. శబ్దాలు వస్తున్నాయంటే అన్ని క్లోజ్ చేసుకోండి, చదువుకోండి. రైట్. స్కిన్ అంటే ఇంకోరితోటి టచ్ ఉండదు కాబట్టి మీకేం ప్రాబ్లం లేదు. 5 జ్ఞానేంద్రియాలను మీరు కంట్రోల్లో ఉంచుకొని పర్ఫెక్ట్గా చదవండి. సో ఈ విధంగా చదవడం వల్ల మీరు జీవితంలో రాణించగలరు. ఎప్పుడు కూడా నెగిటివ్ థింకింగ్ చేయకండి. అయ్యో నాకు భయం అవుతుంది, అయ్యో నాకు ఏమో అవుతుంది, నేను పరీక్ష బాగా రాయలేను, నేను ఫెయిల్ అవుతాను. నో, ఇది ఆల్వేస్ రాంగ్. పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్. ఒక్క విషయం చివరగా, అదృష్టంతో పైకొచ్చే వాడికి చెట్టు ఎక్కడం మాత్రమే తెలుసు. అలా అదృష్టంతో పైకొచ్చిన వాడికి చెట్టు ఎక్కినాక ఎప్పుడు కింద పడిపోతానో అని భయభ్రాంతులకు గురి అవుతూ ఉంటాడు. బై మిస్టేక్లో కింద పడితే మళ్ళీ పైకి ఎక్కలేడు. బట్ స్వయం కృషితోటి పైకొచ్చే వ్యక్తి చెట్టు ఎక్కినాక కింద పడతా అనే భయం లేకుండా, ఒకవేళ కింద పడ్డా మళ్ళీ ఎక్కగలను అనే ధైర్యం స్వయం కృషితోటి పైకొచ్చే వ్యక్తికి మనసులో ఉంటుంది. అందుకే స్వామి వివేకానందుడు చెప్పాడు, లేచిపడే కిరటం కంటే పడి లేచే కిరటం నాకు ఇష్టం అన్నాడు. లేచిపడే కిరటం కంటే పడి లేచే కిరటం నాకు ఇష్టం అన్నాడు స్వామి వివేకానందుడు. సో డియర్ స్టూడెంట్స్, మీరు ఎగ్జామ్లో ఇప్పుడు జరగబోయే ఎగ్జామ్స్ అన్నీ ప్రభుత్వం దృష్ట్యా, లోకం దృష్ట్యా ఇవి చాలా నిజమైన పరీక్షలే. కానీ చాలా ప్రదేశాలలో ఇదంతా మాయా పరీక్షలు. ఆ మాయాలోకంలో పడిపోయి నీవు అందులో నిమగ్నం కాకుండా స్వయం కృషితోటి నీకు నువ్వే కష్టపడి నీ కాళ్ళపైన నువ్వు నిల్చొని, ఏ ఆఫీసర్ వచ్చినా, ఏ కెమెరామెన్ వచ్చినా, ఎవరు వచ్చినా నీకు నువ్వు పాస్ కావడం కొరకు, నీకు నువ్వు గ్రేడ్ సంపాదించడం కొరకు నువ్వు ఇంట్లో శ్రమించు. దాన్ని స్వయం కృషి అంటాము. ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అంత నోటిఫికేషన్స్, కొన్ని లక్షల ఉద్యోగాలు మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నింపుతుంది. మరి అక్కడ ఉద్యోగాలు వచ్చేది ఎవరికండి? ఈ అదృష్టం మీద ఆధారపడడానికి ఎవ్వనికి రాదు. ఇప్పుడు స్వయం కృషితోటి కష్టపడే వ్యక్తులకే ఆ జాబ్.
ఇంకొక లాస్ట్ ఇంపార్టెంట్ విషయం, ఈ మధ్యలో పేపర్లో చాలామంది ఒక్కొక్కరు 4-5 ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. 4-5 ఉద్యోగాలు. వారిని ఇంటర్వ్యూ చేస్తే ఆర్టికల్స్ వస్తున్నాయి వారిపైన. ఆ మ్యాటర్ నేను దాదాపు అన్నీ చదువుతున్నాను. దాంట్లో ప్రతి వ్యక్తికి నీ యొక్క రహస్యం ఏంటంటే, నేను నా జీవితంలో నేను యోగా ధ్యానం చేస్తున్నా అని చెప్తున్నారు. యోగా అంటే యోగాసనాస్ అంటే ఫిజికల్ బాడీ స్ట్రాంగ్ కొరకు. నీ యొక్క శరీరము దృఢత్వాన్ని పొందాలంటే ఆసనా సెషన్, నీ యొక్క మనసు స్థిరత్వాన్ని పొందానంటే ధ్యానం. నువ్వు పుస్తకంలో నువ్వు ఏ పేపర్లన్నా చూడు, ఈ మధ్యలో 5-6 ఉద్యోగాలు ఒక్కొక్కరికి వస్తున్నాయి. సో వారి ఆర్టికల్స్ మీరు చదవండి. అందులో యోగా ధ్యానం అనేది తప్పకుండా ఏదో ఒక లైన్లో ఉంటుంది. కాబట్టి ఇప్పుడే కాదు, ఇప్పుడిప్పుడే ప్రారంభం చేయకు. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్నావు, ఇప్పుడిప్పుడే కొత్తగా స్టార్ట్ చేయకు. సో ఎగ్జామ్స్ తర్వాత మీరు ఈ ఒక 30 మినిట్స్ ఆ దృఢమైనటువంటి శరీరం కొరకు ఆసన సెషన్ చేయండి. స్థిరమైనటువంటి మనసు కొరకు ధ్యానం చేయండి. నువ్వు భవిష్యత్తులో ఏ పోటీ పరీక్షనైనా నువ్వు సాధించి అనుకున్నటువంటి గోల్ కంటే ఇంకా హయ్యర్ గోల్ను రీచ్ కావడం కొరకు నీది ఒక మాత్రలాగా పనిచేస్తుంది. సో ఈ విధంగా మీరు ఎగ్జామ్ హాల్లో నిర్భయంగా ఆత్మవిశ్వాసంతో పాజిటివ్ థింకింగ్ తోటి మీరు పరీక్ష రాసి ఈ దేశానికి అందరూ అవసరమేనండి. వాచ్మెన్ కానించి మొదలుకుంటే ఎమ్మెల్యే, కలెక్టర్, ఎంపీ, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ అందరూ అవసరమే. సో డియర్ స్టూడెంట్స్, మీరు స్వయం కృషితోటి పైకి రావాలని ఆశిస్తూ దేశంలో సర్వోన్నతమైనటువంటి స్థితిలో ఉండి ఈ దేశానికి సేవ చేయాలని భావిస్తూ ముగిస్తున్నాను. నమస్తే, సెలవు.